చెప్పండి. సో మీకంటూ కొన్ని చట్టాలు ఉంటాయి, మీకంటూ హక్కులు ఉంటాయి. వీటి విషయంలో అమలు తీరు ఎట్లా ఉంది? ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మీకున్నటువంటి పెన్షన్లను డబుల్ చేస్తామన్నారు. అట్లాగే కంప్లీట్గా నడవలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు 15,000 వరకు పక్క రాష్ట్రం కూడా ఇస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనుకుంటున్నారు? అమ్మా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కే ముందు హామీ ఇచ్చారు. ఏమని? మేము 6,000 రూపాయల పెన్షను మేము ఎక్కగానే 6,000 రూపాయల పెన్షను మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత మేము సీఎం గారిని అడిగితే మేము హామీలు ఎందుకు ఇచ్చాము అంటే, మేము గద్దె ఎక్కనికి హామీలు ఇచ్చాము, హామీలు ఇచ్చినవన్నీ అమలు చేయలేను నేను, ఇప్పుడు నాతో ఏమీ కాదు, మీరు ఏం చేశారో చేసుకోండి అన్న మాట కూడా మాట్లాడాడు. హామీ అంటే గద్దె అబద్ధాలు ఆడితేనే గద్దె ఎక్కుతాడంట, నిజాలు చెప్తే మాత్రం గద్దె ఎక్కలేడు. కాబట్టి అబద్ధం ఆడేసి 6 డిమాండ్లు పెట్టిండు. 6 డిమాండ్లు అమలు చేశానని చెప్పి ఓట్లు వేయించుకొని 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీల మీద ఓటేసుకొని ఆయన గద్దె ఎక్కిండు. ఇప్పుడు మీరేం చేశారో అని ఒక మాట మాట్లాడిండు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా వచ్చి మేము ఏం చేయాలనో అదే చేసిన తర్వాతనే తెలుస్తుంది. సో మీకున్నటువంటి హక్కుల మేరకే మీ దాంట్లో కూడా చాలామంది పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నిరుద్యోగ సమస్య కూడా ఎదుర్కొంటున్నారు. వీటిని కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. సో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామనేసి. సో దాని విషయంలో ఎట్లా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న వాళ్ళకు కూడా నిరుద్యోగ సమస్య ఉంది, మరి వికలాంగులకు కూడా నిరుద్యోగ సమస్య ఉంది అంటున్నారు. వీటి విషయంలో ఏం అడగదలుచుకున్నారు గవర్నమెంట్? అవునమ్మా, బ్లాక్ పోస్టులు మేము భర్తీ చేస్తామన్నారు. చదువుకొని పీజీలు చేసి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇంత మట్టికి వాళ్ళకి ఒక బ్లాక్ పోస్టులు కూడా భర్తీ చేయని పరిస్థితి మన ప్రభుత్వంకు ఉంది. కాబట్టి ఈ చదువుకొని కూడా రోడ్ల మీద ఉండి తల్లిదండ్రులు చూడని పరిస్థితి వాళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నాను, పాక్కుంటా నడుస్తాను. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి మా అమ్మ నాయనల మీద నేను ఆధారపడే బ్రతుకుతున్నాను కదా. ఆధారపడి బ్రతికినప్పుడు మేము న్యాయమైన డిమాండే అడుగుతున్నాం కదా. పెన్షన్ ఇష్యూ న్యాయమైన డిమాండే, బ్లాక్ పోస్టులు న్యాయమైన డిమాండ్లే, మీరు ఇచ్చిన హామీలే. మరి లోన్లు ఇంత మట్టికి ఎవరికైనా వికలాంగులకు లోన్ ఇచ్చిన దాఖితాలు ఉన్నాయా? డబల్ బెడ్రూమ్లు అంటున్నారు. అక్కడ ఉన్నవాడికే డబల్ బెడ్రూమ్ వస్తుంది, లేని వాడికి కాదు. అసలు ఏంది లిస్టులో చూపిస్తున్నారు లేని పరిస్థితి. అక్కడ ఇచ్చేది పెద్ద నాయకులే డబల్ బెడ్రూమ్లు తీసుకొని ఉన్నవాడికే అక్కడ రాత్రి చేంజ్ చేసి ఉన్నవాడికే డబల్ బెడ్రూమ్ ఇస్తుంది. ఈ రోజు దాకా వికలాంగులకి ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చి చూపించిన దాఖితాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఉంచుకొని కూడా ఎందుకు? ఊడగొడితేనే బెటర్ కదా. అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, కాస్త టైం ఇవ్వాలి అంటున్నారు. అందుకనే సంవత్సరం మీద 6 నెలలు 8 నెలలు గడిచింది. కొంత టైం ఇస్తే ఇస్తారేమో. కాదు, ఇయర్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు కూడా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి హామీలు ఇస్తారు, మేము ఇప్పుడు ఇస్తాము చేస్తామని. మళ్ళా గద్దె ఎక్కి మళ్ళీ మాకు చుక్కలు చూపిస్తారు. కాబట్టి మేమే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాం.